షేయిపాటోలకు బాసులెవలు ఇంకెవలు ఢిల్లీ వాళ్ళు. ఢిల్లీలో కట్టుకుంటుంది, అక్కడోళ్ళు ఒత్తితే ఇక్కడ బుగ్గెలుగుతుంది. అంటే మన కాంగ్రెస్ వాళ్ళ రిమోట్ కంట్రోలు ఢిల్లీ కాంగ్రెస్ లీడర్ల చేతిలో ఉంటుంది అన్నట్టు. ఇక్కడి షీపురుపుల తీసి అటుకెళ్ళి పెట్టాలన్నా ఢిల్లీ నుంచి పర్మిషన్ రావాలి. ఎవరికన్నా ఏదైనా పదవి ఇవ్వాలన్నా ఢిల్లీ విమానం ఎక్కి వాళ్ళను అడుక్కోవాలి. మన కాడ ఏదైనా స్కీమ్ పెట్టాలన్నా ఢిల్లీ వాళ్ళు సరే అంటేనే స్కీమ్ అమలు చేస్తారు. ఇగో గిట్లనే నడుపుతుంది కొనొద్దుల సంది. ఇప్పుడు కూడా గదే కథ. అవో అప్పట్లా మన కేసీఆర్ సార్ చెప్పిన మాట ఎనురి, పెద్దల మాట సర్ది మూట అని ఎందుకంటారో మీకే సమజైతుంది. దయచేసి కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఢిల్లీకి గులాంలం అయిదాం, పెత్తనం ఢిల్లీ చేతిలో పెడదాం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లేదు, మన రాజకీయ పెత్తనం, మన నిర్ణయాధికారం తెలంగాణలో మన చేతుల్లో, మన నాయకుల చేతిలో ఉండాలని చెప్పి టీఆర్ఎస్ వాదిస్తా ఉన్నది. ఏది జరగానో నిర్ణయించవలసింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికి 50 ఏళ్ళు ఢిల్లీకి గులాం క్రింద ఉన్నాం. ఏం గతి అయిందో, మనకేం జరిగిందో మనమంతా కూడా చూసినాం. దయచేసి కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఢిల్లీకి గులాంలం అయిదాం, పెత్తనం ఢిల్లీ చేతిలో పెడదాం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లేదు, మన రాజకీయ పెత్తనం, మన నిర్ణయాధికారం తెలంగాణలో మన చేతుల్లో, మన నాయకుల చేతిలో ఉండాలని చెప్పి టీఆర్ఎస్ వాదిస్తా ఉన్నది. ఏది జరగానో నిర్ణయించవలసింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికి 50 ఏళ్ళు ఢిల్లీకి గులాం క్రింద ఉన్నాం. ఏం గతి అయిందో, మనకేం జరిగిందో మనమంతా కూడా చూసినాం. ఇప్పుడు మన షేయిపాటి లీడర్ల ఢిల్లీ పర్ఫార్మెన్స్ చూడురి. అర్థమైందా? కేసీఆర్ సార్ చెప్పినట్టే కథ నడుస్తుందా లేదా? మన సర్కారోళ్ళు అంటే ఢిల్లీకి ఊరుకుడు, అక్కడి పెద్ద మనుషులతోని మీటింగ్ పెట్టుడు, వాళ్ళ రందులు రప్పల మీద రాగాలు తీసాడు, ఒకరి మీద ఇంకొకరు షాడలు చెప్పుకునుడు. ఇక గిదే కథ నడుస్తుంది. ఇప్పుడని కాదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా గిదే రామాయణం. ఇక్కడ పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ సారు, పెత్తనమంతా ఢిల్లీ పెద్దలది, లేకుంటే ఆంధ్ర చంద్రాల సారుది. అంతే కదా. ఓదికేమో మన రాష్ట్రాన్ని అంత ఆగమాగమున్నది, జనం కష్టాలలో ఉన్నారు, ఓ స్కీములు లేవు, ఏం లేవు. మరి సర్కార్లో ఉన్నోళ్ళు ఏం చేయాలి? జనాలకు హిమ్మతి ఇయ్యాలి. కానీ వీళ్ళేమో గాలికిడిచి పెట్టిర్రు, ఢిల్లీకి తొవ్వబట్టిరు, అక్కడోళ్లకు దండాలు గిండాలు పెట్టుకుంటా ఇగో ఇట్లా మీటింగులలో కూర్చున్నారు. మరి ఈ తాప వీళ్ళందరూ ఎందుకు ఢిల్లీకి పోయిర్రయ్యా అంటే, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల టికెట్లు ఎవరెవరికి ఇయ్యాలి, రాజ్యసభకు ఎవరిని పంపించాలి, ఇగో ఇవన్నీ అడిగి వాళ్ళ కాడ పర్మిషన్ తీసుకునే తందుకట. గిట్లనే అంటారు మరి. కాదు, అసలు ఢిల్లీ వాళ్ళకు మనకు ఏం సంబంధం వల్ల? అసలు వాళ్ళ రుబాబు ఏంది మన మీద? మన గురించి వాళ్ళు నిర్ణయాలు తీసుకునేది అట్లా అని వాళ్ళే మన కేంద్రంలో సర్కార్ నడుపుతురా అంటే అది కాదు. కానీ మన మీద మాత్రం ఢిల్లీ కాంగ్రెస్ లీడర్లు పెత్తనం చేతాన్లు, మన లోకల్ కాంగ్రెస్ లీడర్లు గులామైతురు. గిట్లనే మాట్లాడుకుంటురోలా మన లీడర్లు. ఢిల్లీ ప్రయాణాలు చూసినోళ్ళు లేకుంటేంది మరి. క్యాబినెట్ అంతా ఢిల్లీకి పోయి అక్కడి పెద్దోళ్ళ కాడ నిలబడుడేందో, వాళ్ళ ముందు చేతులు కట్టుకునుడేందో, వాళ్ళు చెప్పినట్టు తలకాయ ఊపుడేందో, ఏందో ఏమో. అసలు తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం. ఒకరోజు ఉప్పాసం ఉన్న ఇజ్జత్కు విలువ ఇస్తాం మనం. అసంటిది మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాడ కుదబెట్టుడేంది. గిట్లనే కూపాన్ కత్తురు పబ్లిక్.